ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేయబడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కుడకుడ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఉదయ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్లో చేస్తూ ఉంటాను. గ్రామం, మండలం? లింగంపల్లి గ్రామం, మండలం నూతనకల్, జిల్లా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉందండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. నాకు ఇంతవరకు నా మ్యారేజ్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. నాకు రేషన్ కార్డే రాలేదు. నాకు రేవంత్ రెడ్డి వచ్చిన పాలన రీసెంట్గా ఒక 2 months బ్యాక్ నాకు రేషన్ కార్డు వచ్చింది. అప్పుడు మేము రేషన్ కార్డు కోసం అప్లై చేసినాం, చాలా తిరిగినాం, పెద్ద మనుషులకు కూడా కలిసినా కూడా ఫలితం లేకుండా ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మాకు రేషన్ కార్డు ఇచ్చారు. సన్న బియ్యం తీసుకోవడం కూడా మాకు మంచిగా ఉంది, అన్నం కూడా మంచిగా అవుతుంది. ఇంకా ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే ఇంకా 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్ అనేది అదొకటి బాగానే ఉంది. సన్న బియ్యం బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ కూడా బాగానే పనిచేస్తుంది. 200 యూనిట్లు కూడా ఉచిత విద్యుత్ కూడా మంచిగా ఉన్నది. గ్యాస్ సబ్సిడీ పడుతుందా సార్? గ్యాస్ సబ్సిడీ అదొక్కటే కావట్లేదు, అదొక్కటే చూపించట్లేదు. బ్యాంకులో కూడా మేము పోయి కన్సల్ట్ అయినాం గ్యాస్ వాళ్ళని, అయితున్నా కూడా వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు. మాకే పడట్లేదు, ఇంకా అది అమలుకు రాలేదంటారు. కానీ మరి రేవంత్ రెడ్డి సార్ కూడా పడుతున్నాయని చాలామంది అంటారు. కానీ అది కొంచెం అదొకటి డల్ అనిపిస్తుంది. ఇందిరా మిల్లు అంటే ఓకే, పర్లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయడం బెటర్ కదా. కేసీఆర్ అంటే ఏ లేదు, ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి పోయిన వాళ్ళు లేదు, ఎవరో ఒకరు పోయారు. ఇది కాస్త బెటర్. మరి గ్యాస్ ఒక్కటే గ్యాస్ ఒక్కటే అప్డేట్ లేదు, అదొక్కటే అమౌంట్ పడట్లేదు మాకు. మరి మీ గ్రామంలో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉందంట? ఓకే అంటే కేసీఆర్ నాయకత్వంలో కొంచెం మంచి జరిగింది. ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఇంకేమైనా పెండింగ్ ఉన్న రోడ్లు కూడా వేశారు. ఈ ప్రభుత్వం కూడా వేశారు, మంచిగా వేశారు. సీసీ రోడ్లు కూడా పర్లేదు, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ అపాయింట్మెంట్ లేదు, పెద్దలు కలవాలంటే అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎమ్మెల్యే దొరుకుతారు, మంత్రి, ఎంపీ అందరూ తిరుగుతారు ప్రజల్లో. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ని కలవడానికి మంత్రులకే అవకాశం లేదండి, ఎమ్మెల్యేకి అవకాశం లేదు. ఎమ్మెల్యేని కలవాలన్నా మన అంటూ సామాన్యునికి అవకాశం లేదు. మీరు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ ఒక ప్రజాపాలన. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు ఆలేటి మాణిక్యం అండి. ఏం చేస్తుంటారు సార్? నేను టీవీలు గట్రా రిపేర్ చేస్తాను అండి. టీవీ రిపేరింగ్ షాప్. గ్రామం, మండలం? సూర్యాపేట గ్రామం, సూర్యాపేట మండలం, సూర్యాపేట డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన 1 సంవత్సరం రైతుంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే మన 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేది, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ అయితేంది, రాష్ట్రం మొత్తం మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేది, 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులందరికీ ఏకకాలంలో చేయడం అంటే ఇది సామాన్య విషయం కాదు. తర్వాత ధరణి సమస్యలని భూభారతి చట్టం ద్వారా ఎంత తేలికగా సమస్యలను సాల్వ్ చేసిండు. రేషన్ కార్డులని గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ఆ ప్రభుత్వంతో పోలిస్తే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది నిజంగా ప్రజాపాలననే చెప్పుకోవాలి, ప్రజల కోసం పుట్టిన పాలననే చెప్పుకోవాలి. నేను ఒక సామాన్యునిగా హర్షిస్తున్న, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న. ఈ రేషన్ కార్డులు అయితే ఏంది, ఇందిరమ్మ ఇళ్ళని అర్హులైన ఇందిరమ్మ ఇళ్లకు గ్రామాలలో తిరుగుతురు. ఈ అర్హులైన ఇందిరమ్మ ఇల్లు అయితే ఏంది, ఇవన్నీ చాలా సంతోషదాయకంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది.
మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిండు. అన్ని అప్పులు తీసుకొచ్చి ఉన్నదంతా ఊడ్చిపిచ్చి ఒక రాష్ట్రంలో ఏమి లేకుండా ఆయన 100 మాటలు చెప్పిండు, 20 మాటలే దాన్ని పూర్తి చేసిండు తప్ప కేసీఆర్ గారి పాలన దాన్ని ఏమనాలంటే శూన్యంగానే ఉంది. అది సంతోషదాయకంగా లేదు, సామాన్యునికి అసంతృప్తిగానే మిగిలింది. కానీ రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు అందరికీ ఆనందదాయకంగా ఉందని, మాలాంటి నిరుద్యోగులకు 2 లక్షల రూపాయలు రాజీవ్ యువ వికాస్ కింద 2 లక్షల రూపాయలు ఎలాంటి దాన్ని ఏమంటారు అంటే ఎలాంటి కూడా సిబిల్ స్కోర్ లేకుండా ఈ చేసే విధానం మాకు విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా ఆనందదాయకంగా ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పాలన సంతోషదాయకంగా ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులెడుతుందని మా యువతకు నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సార్.